యోదయలో ఉన్నటువంటి సంఘాన్ని యూదులు ఎలాగైతే హింస పెట్టారో, యూదులు ఎలాగైతే అణిచివేశారో ప్రియమైన వాళ్ళరా, సొంత దేశస్తులైనటువంటి తెస్సలోనికలో ఉన్నవారు కూడా తెస్సలోనిక సంఘాన్ని ఏం చేస్తున్నారట? శ్రమల పాలు చేస్తున్నారట. శ్రమల పాలు అంటే వాక్యాన్ని వింటే, వాక్యం దగ్గరికి వెళితే, క్రీస్తుని నమ్మితే, క్రీస్తు కోసం బ్రతికితే, క్రీస్తులా ఉంటే మిమ్మల్ని చంపేస్తాం, లేదంటే మిమ్మల్ని నాశనం చేస్తామనే మాటలు అక్కడ పలికి ఉండొచ్చు ప్రేమ. అంటే తెస్సలోనిక సంఘానికి వచ్చినటువంటి శ్రమలను దేవుడు డైరెక్ట్గా రాయించలేదు, కానీ మనం ఊహించుకుంటే ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచించగలిగితే ఈ మాటలను బట్టి వారిని ఎలా హింస పెట్టారంటే సొంత వారే వెన్నుపోటు పొడిచే విధముగా ఉన్నారు ప్రియమైన వాళ్ళ. అలా ఉన్నప్పుడే వారు ఎలా ఉన్నారంటే ఓర్పు కలిగి ఉన్నారు. శ్రమలలో, హింసలలో వారు ఓర్పు కలిగి ఉన్నారు. కాబట్టి పౌలు గారు ఆ సంఘాన్ని చూసి ప్రశంసిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ, పొగుడుతున్నాడు. అలా పొగుడుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళ, అలా పొగుడుతున్నప్పుడు సంఘాన్ని పొగుడుతుంటే వారు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? ఈరోజు మనం వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాన్ని కూడా సేవకులు మనకి బలోపేతం ఇచ్చి పొగుడుతున్నారు అనుకోండి, గర్వంగా ఫీల్ అవుతున్నారు అనుకోండి, మనం ఇంకా పని చేయడానికి ఇష్టపడతాం, ఆసక్తి చూపిస్తాం. మరి అలాగే తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని బట్టి పౌలు గారు ఏమంటున్నారంటే వారి హింసల్లోనూ శ్రమల్లోనూ ఓర్పు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రతి సంఘానికి వెళ్ళిన గర్వంగా చెప్పుకుంటున్నాను. సంఘాన్ని బట్టి నేను ఎక్కడైతే పరిచర్య జరిగిస్తున్నానో, ఏ ప్రాంతానికి నేను సువార్త ప్రకటించడానికి వెళ్తున్నానో, ఆ ప్రాంతంలోకి వెళ్ళి నా సంఘం అంటే దేవుని ద్వారా నేను నిర్మించుకున్న, నేను కట్టబడిన ఆ తెస్సలోనిక సంఘం ఎలా నిలబడిందో ప్రతి ఒక్కరికి గర్వంతో చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళ. చెప్తున్నాడు సేవకుడు బయట ప్రదేశానికి వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళ, మన సంఘాన్ని మాదిరిగా చూపించాలి. ఎలా చూపించాలి? మా సంఘం అంత దారుణమైన సంఘం ఉండవదండి అని చెప్పకూడదు. ఎలా చెప్పాలి? మా సంఘం ఉన్నటువంటి స్థితిని బట్టి నేను గర్వపడుతున్నానని చెప్పాలి. మా సంఘం లాంటి సంఘం ఇంకెక్కడా ఉండదేమోనండి, అంత పరిచర్య జరిగిస్తారు అని చెప్పాలి ప్రియమైన వాళ్ళ.